పాలకొల్లు మండలం మొగల్తూరు మురుగు డ్రైన్ మట్టి తొలగింపు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఇరిగేషన్ శాఖను పూర్తిగా విధ్వంసం చేసి రైతులను గాలికి వదిలేశాడన్నారు. లస్కర్లకు 10 నెలల జీతాల బకాయి, రైతులకు 1654 కోట్ల ధాన్యం బకాయిలతో బకాయిల ప్రభుత్వంగా మారిందన్నారు. జగన్ చేసిన తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ అభివృద్ధి సంక్షేమం దిశగా చంద్రబాబు పాలన అందిస్తున్నారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరిగేషన్ వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ రైతుల్ని భాగస్వామ్యం చేసేలా సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించారన్నారు. వచ్చే సీజన్ నాటికి పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేసి గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం, ఆ వ్యవసాయానికి అత్యంత కీలకం ఇరిగేషన్. అటువంటి ఇరిగేషన్ని గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి. ఈరోజు ఏ జిల్లాకు పోయినా, ఏ కెనాల్కి పోయినా, ఏ డ్రైన్కి పోయినా, ఏ రిజర్వాయర్కి పోయినా, ఏ ప్రాజెక్టుకు పోయినా కూడా ఆయన చేసినటువంటి విధ్వంసం అడుగడుగున కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే లాకులు, షట్టర్సు, డోర్సు, రోప్సు వంటివి మరామతుల మాటటుంచి కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ లేనటువంటి స్థితిలో ఈరోజు ఏ డ్రైన్స్ చూసినా కూడా అవుట్ఫోల్ స్లూయిస్లు మూసుకుపోయి చిన్నపాటి వర్షం వచ్చినా, చిన్నపాటి ఫ్లడ్ వచ్చినా కూడా వేల ఎకరాలు జలాశయాలుగా మారిపోయి రైతులు వ్యవసాయం చేయలేనటువంటి దుస్థితికి ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి. ఆ రోజు మనందరం కూడా చూసాం. ఒక గుండ్లగమ్మ మరి గేట్లు కొట్టుకుపోయినా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా, మరి ఎక్కడ కూడా కనీసం ఆ రోజు ప్రభుత్వంలో చలనం లేనిటువంటి పరిస్థితి. మరి ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇరిగేషన్ శాఖలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మళ్ళీ కరెక్ట్ చేస్తూ మళ్ళీ ఇరిగేషన్ శాఖను మళ్ళీ గాడిలో పెట్టేటువంటి విధంగా ఈరోజు చక్క నిర్ణయాలు తీసుకుంటూ మరి ముందుకెళ్తున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే మరి ఇరిగేషన్కి సంబంధించి అత్యవసర పనుల కింద మరి 330 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్లీ నిధులు మంజూరు చేసి ఈ మార్చిలోపుగా ఆ పనులు పూర్తి చేయాలనేటువంటి విధంగా స్పష్టంగా అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఆ పనులు పూర్తి చేసి ఆ రైతులకి కొంతైనా ఊరట కల్పించాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్ పర్టికులర్గా మనం చూస్తున్నాం. ఇప్పుడే ఈ మొగల్తూరు డ్రైన్ ఏదైతే పాలకొల్లు మండలం, మరి ఈ మొగల్తూరు డ్రైన్ కూడా మీరు వర్షాకాలంలో వస్తే ఈ డ్రైన్ పక్కన అటువైపు ఇటువైపు కూడా మరి వేల ఎకరాలు సార్వా పంట ఊడ్చడం మానేశారు గత 4-5 సంవత్సరాల నుంచి. మళ్ళీ దాలవా పంట ఊడ్చుకుందామని అంటే సార్వా పంట వదిలేయడంతో మళ్ళీ అక్కడ గొరబడెక్క పెరిగి మళ్ళీ పెద్ద ఏదైతే కలుపు భారీగా పెరిగిపోయి దాన్ని క్లీన్ చేయడానికి కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితిలో రైతులు తీవ్రమైన ఇబ్బందులు. మరి 5 సంవత్సరాలు ఎన్నిసార్లు మేము అధికారులకు కానీ ఆ రోజునట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి మొత్తుకున్నా కూడా మరి ₹1 పని చేయలేదు. ఒక తట్ట మట్టి కూడా ఎక్కడ కూడా డ్రైన్లో డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క పనులు చక్కబెడుతూ మరి ఈరోజు ఈ మొగల్తూరు డ్రైన్కి కూడా ₹2,30,00,000 ఈరోజు నిధులు ఒక్క డ్రైన్కి మంజూరు చేసి ఆ డీసిల్టింగ్ అంటే 5 సంవత్సరాల్లో తీయనటువంటి మట్టిని 5 సంవత్సరాల్లో వదిలేసినటువంటి మట్టిని ఈరోజు మళ్ళీ ఆ డీసిల్టింగ్ అంటే 5 సంవత్సరాల భారం ఈరోజు మేము మానెత్తి మీద వేసుకుని ఈ డ్రైన్ని ఈరోజు మనం క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ